పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఈరోజు సంధి గీ మేడం ఏది చెప్తే అది నువ్వు వినాలి. గీ మేడమే నీకు అమ్మ చెల్లి గురువు అన్ని. అవసరమైతే గీ మేడంనే నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా నీ పెళ్ళమని కూడా అనుకో. ఏంటి అలా మాట్లాడుతావు? తప్పు కదా. తప్పేముంది బావా, ఆఫీస్లో నువ్వే తన పార్ట్నర్ అని మేడం చెప్పింది. పార్ట్నర్ అంటే సగభాగం అన్నట్టే కదా. అవును. మరి ఇంట్లో భార్య సగభాగం కదా గట్ల చూసుకుంటే. సింధు మేడమే నీకు భార్య లెక్క, గదే పార్ట్నర్ లెక్క చూసుకో. గిదేంది గెట్లా మాట్లాడుతుంది? నాలాగే దీని బుర్రలో కూడా ఈ కాశీగాడు సింధు దగ్గర ఉన్న పైసలు కొట్టేయాలని ప్లాన్ చేసిందా ఏంది? అంతే అయ్యుంటది. మేడం అవును, మీరేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్తున్నాను, నీతో పాటు కలిసి వెళ్దామని వచ్చాను. సరే మేడం, నేను రెడీ అయ్యి వస్తాను. మేడం కార్ తీసుకొచ్చారా? లేదు, నీ బైక్ ఉంది కదా, దాని మీద వెళ్దాం. ప్రతిసారి మన ఇద్దరం బైక్ మీద వెళ్తే చూసే వాళ్ళకి బాగుండదు మేడం. అరే ఏంది బావా ఇంకా ఆళ్ళు ఇల్లు అంటావు? వాళ్ళు ఏమైనా వచ్చి మన అప్పు తీరుస్తారా, మన సమస్యలు తీరుస్తారా? గాలిని గిలినే పట్టించుకోకు బావా, దిల్ ఏం చెప్తుందో గదే ఇను. నువ్వు పోయి బైక్ తీపో పో. మేడం మీరు భుజం మీద చెయ్యేసి జాగ్రత్త ఓన్రి. హే శుభలక్ష్మి, నువ్వు ఆపుతావా? ఇంకాగేదేం లేదు బావా, ఉరుకుడే. బావా టైం అవుతుంది బావా, జల్ది పో. మేడం వెళ్దాం రండి. గీ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు బావా. పదండి. మేడం మీరేం అనుకోకపోతే ఒకటి అడగనా? అడుగు. మీరు ఇంత దూరం వచ్చి నాతో ఆఫీస్కి వచ్చే బదులు డైరెక్ట్గా మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం తేలిక కదా? కదా, బ్రిలియంట్ బుర్ర నీది. ఈ రోజు నుంచి ఆఫీస్లో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నువ్వొక చెక్ లిస్ట్ ప్రిపేర్ చెయ్యి, మేమందరం దాన్ని ఫాలో అవుతాం. మేడం మీరు బాస్ అయితే నేను చెక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను మేడం? కదా, నేను బాస్ని, నేను ఆఫీస్కి ఎలా వెళ్లాలో నాకు తెలుసు. నువ్వు పోని. అయినా ఉద్యోగం ఇచ్చినప్పుడు నీ గురించి తెలుసుకోవాలి కదా. ఇలా బైక్లో తిరిగితే ఏం తెలుస్తుంది మేడం? చాలా తెలుస్తాయి. ఇలా పట్టుకుంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావో లేదో అని తెలుస్తుంది. నేను అలా అడ్వాంటేజ్ తీసుకోను మేడం, నేను అలాంటి కాదు. అడ్వాంటేజ్ తీసుకోను అన్నావు, ఇదేంటి మరి? నేను నిజంగానే అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. మరి సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? నేను నీ మీద పడాలనే కదా. అయ్యో నిజంగా కాదు మేడం, నన్ను నమ్మండి. సరే నమ్ముతానులే, నువ్వు పోని.
ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. నేను ఇందాక కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. అది నిజమో కాదో రేపు టెస్ట్ చేస్తానులే. ఇప్పుడు పోనీ. ఇంత బుద్ధావతారంలో తయారయ్యావేంట్రా మగడా? ఎప్పటికిరా మళ్ళీ దానిలోకి వస్తావు? ఎప్పుడురా మన సంతోషంగా ఉంటాం? మేడం, మీరు నన్ను తిట్టుకుంటున్నారు కదా? బాగా. ఏం మాట్లాడకుండా పద. మ్మ్.